హాయ్, హలో, నమస్తే. క్రైస్తవ్యానికి దేశభక్తి ఉందా లేదా క్రైస్తవులకు? నిన్న క్రైస్తవ పాస్టర్లందరూ కలిసి తేల్చారు. అంటే పాస్టర్లకు దేశభక్తి లేదు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక పెద్ద ముప్పును తలపెట్టే అవకాశం ఉంది. చాలా పెద్ద ప్రమాదం ఉంది భారతదేశానికి. రాబోయే రోజులలో భారతదేశానికి క్రైస్తవ ముప్పు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవుతుందని నిన్నటి డిబేట్ చూసిన నేను. శివశక్తి అనే యూట్యూబ్ ఛానల్లో చాలామంది భక్తులు అనేక విషయాలను చర్చించే కార్యక్రమంలో భాగంగా పాస్టర్లు అండ్ హిందూ ధర్మాన్ని పాటించేటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన కొంతమంది డిబేట్ పెట్టారు. ఈ డిబేట్లో నాకు తెలిసింది ఏంటంటే, ఖచ్చితంగా భారతదేశాన్ని క్రైస్తవులు ప్రేమించరు అని అర్థమైపోయింది. చివరికి క్రైస్తవులు భారతదేశానికి ద్రోహం చేస్తారని అర్థమైంది. వాళ్ళు నల్ల అట్టల పుస్తకంలో ఉన్న ఏదైతే నల్లట్టల పుస్తకంలో రాసి ఉందో యేసు ప్రభు అనే దేవుణ్ణి తప్ప ఇంకొకరిని నమ్మేదే లేదు అని చెప్తూనే ఆ నల్లట్టల పుస్తకంలో ఉన్న వాక్యాన్ని నమ్ముతారంట. ఆ నల్లట్టల పుస్తకంలో ఉన్న యెహోవాని నమ్ముతా అని